హలో అండి. సలాంలేకుం. కువైట్‌లో ఫేమస్ ఫుడ్ ఏదైనా ఉందంటే మచ్చిబుస్సే అండి. మచ్చిబుస్సే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే చికెన్ అయితే ఫ్రెష్ చికెన్ తెచ్చుకోరండి కువైట్ వాళ్ళు. రేషన్‌లో ఇచ్చే ఫ్రీజర్ కోళ్ళు అయితే తెచ్చుకుంటారు. అవి తెచ్చి ఫ్రీజర్‌లో పెట్టుకుంటారనమాట. నెలకొకసారి అయితే రేషన్ ఇస్తారు. అవి వండుకునే ముందు ఒకరోజు నైటే బయట పెట్టాలి. చూడండి నేనైతే నైట్ అయితే బయట పెట్టాను. మార్నింగ్ లేసి అయితే కట్ చేస్తున్నాను అనమాట. చూడండి నాకు వీడియో సరిగా రావట్లేదండి. ఎందుకంటే స్టాండ్ అయితే లేదనమాట. స్టాండ్ ఇంకా తీసుకోలేదు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. మంచి మంచి వీడియోలు అయితే చెప్పాలి అనేసి. చూడండి నేనైతే 5 ఇయర్స్‌గా కువైట్‌లోనే ఉంటున్నాను. వంటలు ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ అందరూ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ఓకేనా. ఈరోజు మజ్బూస్ అయితే స్పెషల్గా అయితే చేస్తున్నాను. ఏంటా అనుకున్నారా, అందులో సేమియాలు వేసి చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కోళ్ళు అయితే ఈ మాదిరి కట్ చేసేసుకోవాలి. మజ్బూస్కి ఇలానే కట్ చేస్తారండి. 2 ముక్కలు కానీ ఒక కోడిని 2 భాగాలుగా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత పెరుగు, నిమ్మకాయ అవి అయితే వేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ, పసుపు, ఉప్పు. ఎందుకంటే 1/2 అవర్ నానబెట్టాలి. ఫ్రీజర్లో ఉంటాయి కదా, స్మెల్ రాకుండా. తర్వాత అయితే నీట్గా అయితే కడిగేసుకోవాలండి. ఒక 4, 5 సార్లు అయితే వాటర్తో కడగాలి. అప్పుడే ఆ స్మెల్ అనేది ఉండదు. ఫ్రీజర్లో ఉంటాయి కదా కోళ్ళు, ఎప్పుడో పెట్టేసి ఉంటారు. అవి చాలా స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా పెరుగు వేయడం వల్ల స్మెల్ అనేది ఉండదు. చూడండి మజ్బూస్ అయితే రెడీగా అయిపోయినాయి అన్ని సామాన్లు అయితే. చూడండి ఉల్లిపాయలు అన్నీ కోసేసుకున్నాను. ఒక దబర తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసాను. ఈ ఇంట్లో కొత్తగా పని మనిషి వచ్చిందండి. తనకు కూడా వంట నేర్పిస్తా, మీకు వీడియోలు చేస్తున్నాను. తనే ఇప్పుడు వీడియో తీస్తుంది. ఆయిల్ పోసేసిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, యాలక్కాయలు అయితే వేసాను. తన వీడియో తీయమంటే సరిగ్గా తీయలేదు. ఒకటి అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. మీకు వీడియో ఉపయోగపడుతుంది అనేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వీడియో బాగా లేకుండకపోవచ్చు కానీ అయితే వంట అయితే సూపర్గా ఉంటుంది. ఇలా అన్నీ అవి మసాలా దినుసులు వేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, క్యాప్సికం కూడా వేయాలండి. అవి ఒక 5 నిమిషాల పాటు నూనెలో అయితే బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని నీటికి కడిగి పెట్టిన కోళ్ళు అయితే వేయాలి. ఇంట్లో అయితే రోజుకి ఒక కోడే అండి. కానీ ఈరోజు వాళ్ళ బంధువులు ఎవరు వస్తున్నారనేసి మా బాబా 2 కోళ్ళు చేయమన్నాడు. బాబా అంటే సార్ అండి. ఇక్కడ సార్ని అరబ్బీలో బాబా అని పిలుస్తారనమాట. మేడంని మామ అంటారు. కోళ్ళు వేసిన తర్వాత మళ్ళీ అయితే మసాలా పొళ్ళు అయితే వేసాను. చూడండి అదండి, ఇది వచ్చి గరం మసాలా అంటారు కదా, ఆ మాదిరిగా ఉంటుంది. అదైతే 2 స్పూన్లు వేసాను. వీడియోలో అయితే చూపించలేదు. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా ఏమేమి వేస్తున్నానో చూపిస్తాను. తర్వాత ధనియాల పొడి అండి. మచ్చిబుస్సులోకి మసాలా అంటూ ఏమి ఉండదు. వీళ్ళేం మన ఇండియాలో కారం తింటారా, కారం అస్సలు ముట్టుకోరు వీళ్ళు. ధనియాల పొడి, పసుపు కూడా అంతే అండి. మచ్చిబుస్సులో మసాలా అంటూ ఏమి ఉండవు అనమాట. ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా అది కొద్దిగా వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. అంతే అండి. తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే బాగా అయితే నూనెలో మగ్గాలంటే కోళ్ళు మసాలా బాగా పట్టాలన్నమాట. అప్పుడే మచ్చిబుచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఉప్పు అయితే వేసాను. తర్వాత ఒక 5-6 నిమిషాల్లో అయితే బాగుంటుంది. కువైట్లో మచ్చిబుస్సు అనే పదం ఒకటే కానీ దీన్ని ఎన్ని రకాలుగా చేస్తారో ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. తన వీడియో తీయమంటే షార్ట్ వీడియోలాగా తీసిందండి. మళ్ళీ మీకోసం ఎడిట్ చేసి మరి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం కాకుండా కొంచెమైనా ఉపయోగపడుతుందని ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకేనా. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసినాను. తర్వాత తీసేసి వాటర్ పోసాను. ఇక్కడ కోల్డ్ ఫ్రీజర్లో ఉంటాయి కాబట్టి అవి ఉడకడానికి 1 అవర్ అయితే పడుతుంది. 1 అవర్ అయితే అయిపోయిందనమాట. కోల్డ్ అయితే పక్కకు తీసుకున్నాను. తర్వాత మనం అంతా మసాలాలు అవన్నీ వేసాం కదా, అవంతా స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలండి. మళ్ళీ అదే దబర్లో కొంచెం బటర్ అయితే వేయాలి. ఎందుకంటే సేమియాలు అయితే వేసి చేస్తున్నానని చెప్పాను కదా, అందుకే అండి. చూడండి సేమియాలు అయితే వేసి బటర్లో వేపితే చాలా టేస్ట్ ఉంటుంది రైసు. ఇప్పుడైతే ఒక కప్పు నిండా సేమియాలు అయితే వేసాను. సేమియాలు వేసి రైస్ అంటే వీళ్ళకి చాలా ఇష్టము, చాలా ఇష్టంగా తింటారు. మేబీ ఇది మీరు ఫస్ట్ టైం చూస్తా అంటారు. ఎందుకంటే మా బాబాయ్ ఇలా చేయమన్నాడు, ఒకసారి చేయి రాజు ఎలా ఉంటుంది అంటే చేశాను, బాగుంది. అప్పటి నుంచి ఎప్పుడు చేయమంటాడు అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా కువైట్లో ఉంటే. నా ఛానల్ నచ్చుతా ఉంటే మీకు ఇలాంటి వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే రైస్ వేసేసి
ఇందాక మన వడకట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్ అయితే ఇందులో వేసేయాలి. కోవేట్లో 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ అలా వేయాల్సిన అవసరం లేదండి. నేనైతే అందాజుగా వేసి పోసేస్తాను నీళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఈలోపు మనమైతే రైస్ అయిపోయే లోపు అయితే చికెన్ అయితే డీప్ ఫ్రై చేసుకున్నాము. మనమైతే చికెన్ ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అవి. చూడండి రైస్ అయితే నేను స్పూన్తోనే చూసుకుంటాను. స్పూన్ మునిగే వరకు వాటర్ పోసుకొని, అదే నాకు కొలత అనమాట. తర్వాత అయితే పెనం అయితే తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీటెక్కిన తర్వాత కోళ్ళు అయితే అందులో వేస్తున్నాను అనమాట. చూడండి సగం సగం ముక్కలుగా కోసిన కోళ్ళు ఇలానే తింటారు. మనమైతే ఇలా తినం కదా, చిన్న చిన్న ముక్కలు చేసుకొని కర్రీయో బిర్యానీ చేసుకుంటాం. కానీ ఇలా అలా కాదనమాట. చూడండి టూ సైడ్ అయితే బాగా కోళ్ళు అయితే వేపుకోవాలి. చికెన్ అయితే 2 సైడ్లు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి, బాగా ఎర్రగా వచ్చే వరకు. చూడండి ఫైనల్గా అయితే మచ్చిబుస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.